అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 4వ శ్లోకము. నీ ఎరుకలో నిష్ఠతో నిలబడగలిగిన తక్షణమే నీవు ముక్తుడివుగా నిన్ను నీవు గుర్తిస్తావు. ప్రసాద్ భరద్వాజ. యది దేహం పృథక్ కృత్య చితి విశ్రామ్య తిష్టసి అధునేవ సుఖీ శాంతః బంధముక్తో భవిష్యసి. నీ శరీర తాదాత్మ్యము నుండి విడివడి నీ ఎరుకలో నిష్ఠలో నిలబడగలిగిన తక్షణమే నీవు శాంతంగా ఆనందరూపంగా ముక్తుడవుగా నిన్ను నీవు గుర్తిస్తావు. ముక్తి సాధన. ముక్తిని కాంక్షించేవారు వేటిని విషతుల్యంగా త్యజించాలో, వేటిని అమృతోపమానంగా భావించి సంపాదించాలో ఇదివరకే చెప్పబడింది. అలా చేయడంలో లాభించే అనంతానంద స్వరూప స్థితి కూడా వర్ణించబడింది. ఈ మార్గం నిరపాయము, చాలా నిర్దుష్టము అని, లక్ష్యం తప్పకుండా చేరుకోగలరని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. కేవలం మనశ్శరీరాల తాదాత్మ్యము నుండి విడివడి మనస్సును అంతర్ముఖం చేస్తే చాలదు. గాఢ నిద్రలో ఎవరికీ కూడా శరీర స్పృహ ఉండదు, అయినప్పటికీ ఆధ్యాత్మిక అనుభవం రావడం లేదు కదా. శరీర స్పృహ నుండి విడివడుతూ తనదైన స్వరూపస్థితిలో తెలుసుకుంటూ నిలబడడానికి చేసే ప్రయత్నమే ధ్యానం. ధ్యానం అనుభవం. మన ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా మనస్సును శాంతంగా ఉంచి ధ్యానానుకూలంగా మలచడానికే నిర్దేశించబడ్డాయి. ప్రగాఢమైన ధ్యానంలో తన స్వస్థితిలో తాను నిలచిన తక్షణమే పరిమితమైన అహంకారం నశిస్తుంది. సహజంగా అనంతానంద రూపమైన స్వస్థితిలో శాంతంగా, బంధరహితంగా కేవలంగా ఉండిపోవడం జరుగుతుంది. అసంతృప్తి, ఆరాటం, బంధం, బాధ ఇవన్నీ పరిమితమైన అహంకారం మాత్రమే అనుభవిస్తుంది. ముక్తి స్థితి. వేదాంత వాజ్మయంలో 2 రకముల దృఢాభిప్రాయాలున్నాయి. మరణానంతరం మాత్రమే ముక్తి సాధ్యమని కొందరి అభిప్రాయము. దేహం నశించేక మాత్రమే ముక్తి లభించడాన్ని విదేహముక్తి అంటారు. అష్టావక్రుడు, ఆచార్య శంకరులు మొదలైన వారు దేహం ఉండగానే మిగతా మనుషుల వలె కార్యకలాపాలు చేస్తున్నప్పుడే ముక్త స్థితిని అనుభవించడం సాధ్యమని దృఢంగా చెప్పుతున్నారు. దీనిని జీవన్ముక్తి అంటారు. ఇప్పుడే, ఇక్కడే జీవించి ఉండగానే ముక్తులవడం అని అర్థం. ఈ జీవన్ముక్త స్థితి వర్ణింపబడుతోంది ఈ శ్లోకంలో. సరిగా ఇటువంటిదే యోగవాసిష్టంలో ఒక శ్లోకం ఉంది. జీవన్ముక్తి అవగాహన. యది సర్వం పరిత్యజ్య తిష్టస్యుతాన వాసనః అమునేవ నిమేషేణ తన్ముక్తోసి న సంశయః. సర్వాన్ని త్యజించి వాసనారహితంగా నీవు నిలవగలిగిన క్షణంలోనే ముక్తి నందగలవు. ఇందుకు సందేహం ఏమాత్రమూ లేదు. అజాతవాదం. అనంతము ఏకము అయిన సత్యమే, ఆత్మే ఉందని, సృష్టి అసలు లేనే లేదని బోధించే మాండుక్యకారిక, యోగవాసిష్టం వంటి ఉత్తమ గ్రంథాలకు నిజమైన పునాదులు ఈ అష్టావక్ర గీతలో కనిపిస్తాయి. సృష్టి అసలు లేనే లేదని చెప్పే వాదాన్ని అజాతవాదం అంటారు. బంధం నుంచి విముక్తి. ఏ వస్తువులైనా కలిగి ఉండడంలో నిజానికి ఏ బాధ లేదు. బాధ అంతా ఆ వస్తువులు మనమీద ఆధిక్యత చూపిస్తేనే. మనకు బాగా డబ్బుంటే సమస్యే లేదు. కాని ఆ డబ్బుకే మనం బానిసలమైతే అన్నీ సమస్యలే. ఆహారం ఎటువంటిదైనా మనం స్వీకరించడంలో దోషం లేదు. ఆ ఆహారమే మనలను ఆరగిస్తేనే అసలు చిక్కంతా. ఆధ్యాత్మిక సత్యం. ఇది బాగా అర్థమైతే ఇదే తర్కంతో మన ఆధ్యాత్మిక జీవిత విధానాన్ని చూద్దాం. మనశ్శరీరాలు మనకు ఉండడంలోనూ వాటిని ఉపయోగించుకోవడంలోనూ ఏ దోషమూ లేదు. తెలివైన వారు స్వతంత్రంగా హాయిగా ఉపయోగించుకోగలుగుతారు. వాటిని అజ్ఞానంలో మనమే మనశ్శరీరాలుగా భ్రమపడి వాటి అనుభవాలే మనవనుకొని వాటి సుఖం కోసం సదా శ్రమపడుతూ బానిసలమై మన అహంకారాన్ని మనమే సృష్టించుకుని సంసార చక్రంలో నిస్సహాయంగా చిక్కుకుంటున్నాం. వేదాంతం. ఈ అహంకారం తన మీద తానే యుద్ధం ప్రకటించుకుని తానెవరని ఆలోచించడం మొదలుపెట్టి తాను చూసేసి తాను కానని తేల్చుకుని ఏకాగ్ర బుద్ధితో ధ్యానానుకూల మానసంతో తన స్వస్థితిని చేరుకోవడమే మొత్తం వేదాంతం. సాధన అంతా కూడా ఈ మనశ్శరీరాలు నేను కాదని, సమస్తాన్ని సాక్షిగా చూసే చైతన్యమే తానని తెలిసేలా చేసేదే వేదాంత సాధన, ధ్యానము. ఇదంతా క్లుప్తంగా ఈ శ్లోకంలో సూచింపబడింది. దివ్యాత్మ సహచరులారా, ఈ ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని అష్టావక్రగీత యొక్క 5వ శ్లోకము యొక్క వివరణతో కూడిన వీడియోతో మనం కొనసాగిద్దాం. జై గురుదేవ్.
వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు. చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు. భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి. ప్రసాద్ భరద్వాజ.